Closed doors, I'm a fool for your love. బాబు రెడీ బాబు హాట్ కెమెరా యాక్షన్. హలో గైస్, దిస్ ఇస్ రాజు. మీరు చూసిన రాజు కెమిస్ట్రీ ఛానల్. చెప్పాల్సిన చాలా ఉంది, నేర్చుకోవాల్సిన మిగిలి ఉంది. డోంట్ వరీ, రాజు సియర్. ఓకే, మనం ఆల్రెడీ ఏపీ సెట్ 2020 సిరీస్లో ఉన్నాం కదా సార్. ఈరోజు కొన్ని బిట్స్ డిస్కస్ చేద్దాం. ఇఫ్ యూ లైక్ ద వీడియోస్ ఆఫ్ ఎంటైర్ మై ఛానల్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే, లెట్స్ go through our today video of AP set 2020. 30 క్వశ్చన్స్ వరకు మనం కంటిన్యూ చేసాం. మీకు స్క్రీన్లో 31 క్వశ్చన్ కనిపిస్తుంది సార్. విచ్ ఈక్వేషన్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ ఆర్టిఫిషియల్ ట్రాన్స్ఫర్మేషన్. ఆర్టిఫిషియల్ మీన్స్ ఇది మ్యాన్ మేడ్ రియాక్షన్ అనుకోవచ్చు, ఆర్టిఫిషియల్గా జరిగేది అనుకోవచ్చు. ద ఎంటైర్ 4 టైప్ ఆఫ్ న్యూక్లియర్ రియాక్షన్స్లో మనకి సి ఆప్షన్లో చూసుకున్నట్లయితే అల్యూమినియం బొంబార్డెడ్ విత్ ద హీలియం, దట్ ఈస్ ద ఆల్ఫా పార్టికల్ టు ఫార్మ్ ద అనదర్ న్యూట్రాన్ అండ్ దెన్ అనదర్ ప్రోడక్ట్, దట్ ఈస్ ద అవర్ ఆర్టిఫిషియల్ ట్రాన్స్ఫర్మేషన్, దట్ ఈస్ ద ఆన్సర్ ఆల్సో. ఓకే, రిమైనింగ్ చూసుకున్నట్లయితే ఏ ట్రాన్స్ఫర్మేషన్ కూడా మనకి ఆర్టిఫిషియల్గా జరిగే ఛాన్స్ లేదు. సో బొంబార్డ్మెంట్ అనేది ఈజీగా జరిగి న్యూ ప్రోడక్ట్ ఏర్పడుతుంది కాబట్టి మనకి సి ఆప్షన్ లాక్ చేయొచ్చు. సో ఆ విధంగా మనం 31 ఆన్సర్ చెప్పొచ్చు. కమింగ్ టు ద 32 క్వశ్చన్స్ మీకు స్క్రీన్లో కనిపిస్తుందండి. అసర్షన్ అండ్ రీజన్ క్వశ్చన్స్. ఆల్రెడీ లాస్ట్ సెషన్లో కూడా అసర్షన్ అండ్ రీజన్ క్వశ్చన్ వచ్చింది. కమింగ్ టు దిస్ క్వశ్చన్, న్యూక్లియర్ ఫిజిక్స్ ఈజ్ చైన్ రియాక్షన్. అగైన్ న్యూక్లియర్ కెమిస్ట్రీ క్వశ్చన్. న్యూక్లియర్ ఫ్యూజన్ ఈజ్ ఏ చైన్ రియాక్షన్, అది మనకు ఆల్రెడీ తెలుసా. సో దీన్ని మనం అసెషన్ అనేది రైట్గా చెప్పుకోవచ్చు. న్యూక్లియర్ ఫ్యూజన్ ఈజ్ చైన్ రియాక్షన్ కదా, చైన్ రియాక్షన్గా చెప్పుకోవచ్చు కదా. అండ్ రీజన్ ఈజ్ ద ఎక్స్ట్రా ఎలక్ట్రాన్స్ ఫార్మ్డ్ ఇన్ ద ఇంటర్మీడియట్ స్టెప్స్ ఫర్దర్ అటాక్ ద న్యూక్లియస్ కోడ్స్. సో ఇక్కడ చూడండి ఒకసారి, ఎక్స్ట్రా ఎలక్ట్రాన్ ఫార్మ్డ్ ఇన్ ద ఇంటర్మీడియట్ స్టెప్స్ అంటారు. ఎక్స్ట్రా ఎలక్ట్రాన్స్ కాదు సార్, మనకి న్యూట్రాన్స్ ఫామ్ అవుతాయి. మళ్ళీ ఆ న్యూట్రాన్స్ అనేవి ఒక్కొక్కటిగా ఫామ్ అయ్యి మళ్ళీ ఇంకో అదర్ ప్రోడక్ట్ ఏర్పడుతుంది. అంతేగాని ఎలక్ట్రాన్స్ అనేవి ఈ న్యూక్లియర్ రియాక్షన్స్లో ఉండవు. సో రీజన్ ఈజ్ ద ఫాల్స్. సో చూడండి ఒకసారి, అలాంటి ఆప్షన్ ఎక్కడ ఉందో చూడండి. అసెషన్ అనేది రైట్ ఆన్సర్ చెప్పుకున్నాం, ఆర్ అనేది ఫాల్స్గా వచ్చింది కాబట్టి. సో మీరు చూసుకున్నట్లయితే సి ఈజ్ ద రైట్ ఆన్సర్ టు 32 క్వశ్చన్. ఓకే, కమింగ్ టు ద 33, మీరు స్క్రీన్లో కూడా చూడవచ్చు. ఓజోన్ టాక్సిటీ టు ప్లాంట్స్ is generally due to the involvement of which unsaturated hydrocarbons. Okay, ఓజోన్ టాక్సిటీ ఇది డైరెక్ట్ బై హార్ట్ క్వశ్చన్ కనుక చెప్పుకోవచ్చు. ఓజోన్ టాక్సిటీ టు ప్లాంట్స్ జనరలీ డ్యూ టు ద ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ద విచ్ అన్సాచురేటెడ్ కార్బన్స్. అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ ఏదంటే మనం మిథిలీన్ సార్. మిథిలీన్ అనేది ఓజోన్ టాక్సిటీలో ఉపయోగపడే అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్గా చెప్పుకోవచ్చు. దట్ ఈస్ ద 33. సి అగైన్ బి ఆన్సర్ 33కి వచ్చేసి. కమింగ్ టు ద 34 క్వశ్చన్, కమింగ్ టు ద ఆర్గానిక్ క్వశ్చన్ వచ్చింది సార్. మనకి ఇప్పుడు వచ్చినవి కొంచెం బైహార్ట్ చేసిన క్వశ్చన్ అనుకోవచ్చు. బైహార్ట్ ఏం లేదు, చిన్న లాజిక్ ఉపయోగించినా సరే కామన్గా ఆలోచిస్తే వస్తాయి. ఏపీ సెట్లో నెగిటివ్ మార్క్ లేదు కాబట్టి చిన్న గెస్ అయితే కొట్టవచ్చు. ఓకే, గెస్ అనేది కొంచెం లాజిక్గా ఉంటే మనం ఈజీగా చెప్పవచ్చు. ఇది ముందుకు వచ్చిన మాత్రం కొంచెం బై హార్టే. ఓజోన్ టాక్సిటీలో ఏది ఉపయోగపడుతుంది అనేది అక్కడ చెప్పడానికి ఏం లేదు, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఓకే, ఇక్కడ చూడండి, ద ఫాలోయింగ్ 34 క్వశ్చన్ చూసినట్టయితే ద ఫాలోయింగ్ రియాక్ట్స్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ అని ఒక ట్రాన్స్ఫర్మేషన్ ఇచ్చి అది ఏ సైక్లో ఎడిషన్ అని చెప్పాలి. విచ్ సైక్లో ఎడిషన్ ఆఫ్ అబౌవ్ రియాక్షన్ అనేది ఇచ్చాడు కదా. 2+2 సైక్లో ఎడిషన్, 3+2 సైక్లో ఎడిషన్, ఆర్ 6+2 సైక్లో ఎడిషన్, ఆర్ 8+2 సైక్లో ఎడిషన్. క్లియర్గా కనిపిస్తుంది కదా, ఒకసారి వేసే ప్రయత్నం అయితే చేద్దాం. ఓకే, కమింగ్ టు ద రియాక్టెంట్ విల్ బి లైక్ దిస్. కొంచెం ఇప్పటి నుంచి ప్రిపేర్ అయితే ఈజీగా మనకి నెక్స్ట్ సెషన్కైనా ఈజీగా ఎర్న్ అవ్వచ్చు సార్. సో అలా ప్లాన్ చేసుకోవడం ట్రై చేయండి. నా ఛానల్ ద్వారా మ్యాక్సిమం అందించడానికి ట్రై చేస్తాను. ఇదర్ ప్రీవియస్ బిట్స్ అయినా సరే, ఇంపార్టెంట్ టాపిక్స్ అయినా సరే చెప్పడానికి ట్రై చేస్తాను సార్.
మన ఛానల్ ఫాలో అయినా మ్యాక్సిమం మీరు నెక్స్ట్ ఇయర్ ఎపిసెట్కి అయినా మీరు ఈజీగా క్వాలిఫై అవ్వచ్చు. కమింగ్ టు ద ఇది చూడండి సార్, ఈజీగా మనకి ఏంటి ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ థర్మల్ కండిషన్లో జరిగినప్పుడు ఏమైతే సార్ ఇది తిరిగి కాబట్టి ఎలా మైగ్రేట్ అయినా పర్లేదు కాబట్టి దేర్ ఈజ్ ఎనీ ఛాన్స్ టు మైగ్రేట్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ టు విల్ బి లైక్ దిస్ ఆర్ లైక్ దిస్. ఇలా చూసుకున్నట్లయితే ఇది అక్కడికి వెళ్తుంది డైరెక్ట్గా. ఇక్కడ ఇది 2 ఎలక్ట్రాన్స్ కదా సార్, 2 ఎలక్ట్రాన్స్ ఇన్వాల్వ్ అనేది కదా, మన ఆప్షన్ బట్టి వెళ్ళిపోవాలి. ఆప్షన్లో ఏమైనా ఉన్నాయి సార్ చూడండి. ఆప్షన్లో మనకి 2+2 ఎడిషన్ లేదా 8+2+2 సైక్లో ఎడిషన్. అది సైక్లో ఎడిషన్ ఆల్రెడీ ఏంటి ఇచ్చాడు మనకి. అది ఎటువంటి ఎలక్ట్రాన్స్ ఇన్ని ఎలక్ట్రాన్స్ పార్టిసిపేట్ చేస్తారని తెలిస్తే నెగిటివ్ చెప్పవచ్చు. చూడండి ఇక్కడ ఇలా రియాక్ట్ అయ్యింది అనుకోండి సార్, ఈ మైనస్ చార్జ్ అనేది will be like this and will be like this and will be like this. సో ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్ ఇన్వాల్వ్ అయ్యి ఇక్కడ ఇన్ని ఎలక్ట్రాన్స్ ఇన్వాల్వ్ అయ్యాయి చూడండి సార్. ఇది 2 and these 3 pi electrons exist as 6 electrons plus 6+2 is the 8 electrons. సో ఈజీగా చెప్పొచ్చు ఈ సైక్లో ఎడిషన్ అనేది విచ్ టైప్ ఆఫ్ సైక్లో ఎడిషన్ ఇస్ దట్ ఈస్ ద 8+2 సైక్లో ఎడిషన్. సో మన ఆప్షన్ అనేది ఆప్షన్ డి. ఈజీగా చెప్పచ్చు సైక్లో ఎడిషన్. పెద్ద డెప్త్ ఏమి ఇచ్చలేదు, ఫోటో కెమిస్ట్రీ ఇచ్చాడు కానీ పెద్ద డెప్త్ ఏమి ఇచ్చలేదు. సో మీరు ఏపీ సెట్ అనగానే వరీ అయిపోకుండా జస్ట్ అలా టీచర్స్ అయితే మ్యాక్సిమం క్లాసెస్ చెప్పినప్పుడు చిన్న చిన్న పాయింట్స్ ఇవి జస్ట్ వాళ్ళు అప్లికేటివ్గా చదవకపోవడం వల్ల మనం బిట్స్ చేయలేకపోతాం తప్ప లేకపోతే ఈజీగా చేయవచ్చు. అట్ దట్ టైంలో మనకి ఈ థాట్ రాకపోవచ్చు ఇన్ని ఎలక్ట్రాన్స్ ఇన్వాల్వ్ అయ్యాయని. వెంటనే 6 ఎలక్ట్రాన్స్ కనిపిస్తున్నాయి కాబట్టి 6 అనేది ఎక్కువ ఛాన్స్ ఉంది కాబట్టి అలా కాకుండా ఇక్కడికి అటాక్ అయినప్పుడు ఈ 2 pi ఎలక్ట్రాన్స్ కూడా కన్సిడర్ చేయాలి. ఓకే, దట్స్ అబౌట్ 36 to 34 క్వశ్చన్. ఓకే, కమింగ్ టు ద 35 ఏమన్నాడంటే మీకు స్క్రీన్లో చూడండి మ్యాచింగ్ ఇచ్చాడు సార్. The match the following reactions in column 1 and column 2 with choose a correct option. Okay, ఇలా 4 రియాక్షన్స్ ఇచ్చాడు కదా కాలమ్ 1లో. కాలమ్ 2లో వాటి యొక్క ఇంటర్మీడియట్ సంథింగ్ ఇచ్చాడు. కాలమ్ 1 అండ్ కాలమ్ 2ని మనం కింద ఆప్షన్లో సెర్చ్ చేయాలన్నమాట. క్లియర్గా మనకి పైన చూసుకోండి ఒకసారి. ఈ రియాక్షన్స్ చూడగానే మీకు తెలియకపోయినా LH కనబడింది. LH అంటే హైడ్రేట్ ట్రాన్స్ఫర్. నెక్స్ట్ సెకండ్ రియాక్షన్లో H2SO4 కనిపించింది. H2SO4 డయోల్స్లో ఉందంటే చూడండి, డయోల్స్లో ఉందంటే ఏంటి పెనికోల్ రీఅరేంజ్మెంట్. ఓకే, అదొకటి. నెక్స్ట్ ఫస్ట్ ఆప్షన్లో చూడండి ఏం ఏర్పడింది ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ బేస్ సమక్షంలో N డబుల్ బాండ్ ఏర్పడింది అంటే కప్లింగ్, ఎజో కప్లింగ్ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఫోర్త్ ఆప్షన్ మనకు తెలియలేదు అనుకోండి, 3 ఆప్షన్ మ్యాక్సిమం మనకు తెలిసాయి కాబట్టి చూడండి కాలమ్ 2లో రెసిమిక్ మిక్చర్, ఎడిషన్ రియాక్షన్, సబ్స్టిట్యూషన్ రియాక్షన్, కప్లింగ్ రియాక్షన్, కార్బోకాటైన్. కప్లింగ్ అని ముందే చెప్పాం కదా సార్, ఫస్ట్ ఆప్షన్ అనేది కప్లింగ్. సో నెక్స్ట్ 1 అనేది కప్లింగ్లోకి వస్తుంది. అదేవిధంగా చూడండి మనకి ఫెనకోల్ రియాక్షన్ ఇంటర్మీడియట్ సార్ H2O పోయి ప్లస్ కదా ఏర్పడుతుంది, దట్ ఈస్ ద కార్బోకాటైన్ కదండి. సో కార్బోకాటైన్ ఇస్ ద సెకండ్ ఆప్షన్. అదేవిధంగా 3 చూడండి LH అంటే హైడ్రేట్ ట్రాన్స్ఫర్ అయినప్పుడు అబోవ్ ది ప్లేన్ బిలో ది ప్లేన్ అవుతుంది కదా సార్, అంటే ఖచ్చితంగా రెసిమిక్ మిక్చర్ అంటే ఫామ్ అవుతుంది. దేర్ ఛాన్స్ టు రెసిమిక్ మిక్చర్ కంపల్సరీ కాబట్టి రెసిమిక్ మిక్చర్ ఈజ్ ద P. దేనికి ఛాన్స్ అయితే సార్ 3కి. ఇంకా ఏముంది చూడండి సార్, ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ బేస్ అంటే ఏమైంది అబ్స్ట్రాక్షన్ ఆఫ్ హైడ్రేట్ కదా. 4వ రియాక్షన్ గురించి మాట్లాడుతున్నాను నేను, అబ్స్ట్రాక్షన్ ఆఫ్ హైడ్రోజన్ కాబట్టి కంపల్సరీ ఇట్ అండర్గో ద సబ్స్టిట్యూషన్ రియాక్షన్. సో ఈజీగా మనం కిందన దాని తాలూకా ఆప్షన్ అనేది దాని కరస్పాండెంట్ ఆప్షన్ అనేది సెర్చ్ చేయొచ్చు అనమాట. ఓకే, ఫస్ట్ ది కప్లింగ్ రియాక్షన్ అండ్ దెన్ కార్బోకేటైన్ ఫార్మ్డ్ అండ్ దెన్ రెసిమిక్ మిక్చర్ అండ్ దెన్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్. దట్ ఈస్ ద ఆన్సర్ ఆఫ్ 35 క్వశ్చన్. ఓకే, కమింగ్ టు ద 36 మీకు స్క్రీన్లో కూడా చూడొచ్చు. సో ఇలా చిన్న మ్యాచింగ్ అయితే చిన్న ఎలిమినేషన్ చేసుకొని మనం మాట్లాడుకోవచ్చు సార్. సో నెక్స్ట్ 36 చూడండి, ద ఫాలోయింగ్ ఫోటోకెమికల్ కన్వర్షన్ ప్రొసీడింగ్ త్రూ అని ఒక కన్వర్షన్ ఇచ్చాడు ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ Hμ సన్లైట్ ఆధారంగా. ఈ కదా సన్లైట్ ఆధారంగా ఇచ్చాడు కదా. సో అది బాటన్ రియాక్షన్, పెటనోబుచి రియాక్షన్, నారిస్ టైప్ 1 నారిస్ టైప్ 2. చూడండి ప్రోడక్ట్ బట్టి మనం చెప్పవచ్చు సార్. అక్కడ చూడండి ఈ క్లీవేజ్ అనేది ఎలా జరిగింది, డబుల్ బాండ్ పక్కన ఉన్నటువంటి అంటే ఆల్ఫా క్లీవేజ్ జరిగింది. ఆల్ఫా క్లీవేజ్ జరిగిందంటే ఖచ్చితంగా ఏంటి సార్, అది ఖచ్చితంగా నారిస్ టైప్ 2 రియాక్షన్. సో ఆల్ఫా క్లీవేజ్ జరిగితే ఖచ్చితంగా మనం ఏం చెప్పొచ్చు నారిస్ టైప్ 2 రియాక్షన్. దట్ ఈస్ ద డి ఆప్షన్ ఫర్ ద 36 క్వశ్చన్. కమింగ్ టు ద 37
ఓకే, మీకు స్క్రీన్లో కూడా వస్తుంది చూడండి. సింపుల్గా IUPAC నామకరణం ఇచ్చారు, ఖచ్చితంగా ఇస్తున్నట్టు. ఇక్కడ ఏమంచి బ్రిడ్జ్డ్ కాంపౌండ్ ఇచ్చారు సార్, ఈజీగా మనం చెప్పచ్చు. చూడండి అలాగే గీద్దాం. నెంబరింగ్ ఇచ్చుకొని చిన్న ఆప్షన్ ఎలిమినేట్ చేసుకోవచ్చు సార్ ఈజీగా. మనం ఆ కాంపౌండ్ చూసిన వెంటనే మనం ఈజీగా ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు. ఓకే, మన బ్రిడ్జ్డ్ మాలిక్యూల్స్ ఇచ్చినప్పుడు బ్రిడ్జింగ్ నుంచి మనం నెంబరింగ్ ఇచ్చుకోవాలి. అంటే బ్రిడ్జ్ ఎక్కడ ఉంది చూడండి సార్, బ్రిడ్జ్ మాలిక్యూల్ అయితే ఇక్కడి నుంచి, అయితే ఇక్కడి నుంచి. ఇటు నుంచి ఇస్తే 1 2 3 సంథింగ్, ఇటు నుంచి ఇస్తే 1 2 3 సంథింగ్. సో డబుల్ బాండ్ అనేది మన ఫంక్షన్ కాబట్టి 1 2 అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే 1 2 3 వస్తుంది కాబట్టి ఖచ్చితంగా మనం లెస్ నెంబర్ ప్రిఫర్ చేయాలి. కాబట్టి ఖచ్చితంగా నెంబరింగ్ అనేది 3 4 5 6 7. ఓకే, సింపుల్గా మనం ఆల్కిన్ అనేది 2 ఆప్షన్ ఉంది, 2E ఉన్నది ఒకే ఒక ఆప్షన్ ఉన్నది. సింపుల్గా రిమైనింగ్ ఏమి చూడకుండా చెప్పవచ్చు. 2E ఈజ్ ద రైట్ ఆన్సర్, దట్ ఈస్ ద D ఆప్షన్. అంటే ఏంటి, 2,6,6 trimethyl bicyclo 3,1,1 2E. That is our answer of 37 question. Okay, easy. Next 38. Coming to the 38 question. చూడండి, మ్యాక్సిమం నేను బిట్స్ మనం వారల్గానే మనం చేయగలుగుతున్నాం. సో అందుకే నేను కొంచెం ఈజీగా ఉందని నా పర్సనల్ ఒపీనియన్ అనేది చెప్పడం జరిగింది. సో ఎవరిని డిగ్రేడ్ చేయడానికి కాదు, అందరూ దాన్ని నోట్స్ చేయాలి. కమింగ్ టు ద 38. Stilbene can exist in 2 diastereomeric forms, X and Y. X is found to be more soluble in water and than Y. Then predict which of the following statement is correct. చూడండి, స్టిల్బీన్ అనగానే మనకి స్ట్రక్చర్ ఏమొస్తుంది సార్? ఓకే, స్టిల్బీన్ అంటే మనకి ఎలా ఉంటుంది సార్? ఇది కదా స్టిల్బీన్, ఇది కదండి. ఇథిలీన్ ప్లేస్లో 1 హైడ్రోజన్ ప్లేస్లో pH గ్రూప్స్ అనేవి ఇన్వాల్వ్ అవుతాయి. దిస్ ఈస్ ద ట్రాన్స్టిల్బీన్, ట్రాన్స్టిల్బీన్. దిస్ ఈస్ ద సిస్టిల్బీన్. ఓకే, వాడు మనకు ఒక హింట్ ఇచ్చాడు సార్. ఒకసారి క్వశ్చన్లో మీరు చూడండి, నేను చదువుతాను ఇక్కడ. ఇందులో ఏది ఎక్స్ ఏది వై అనేది దానికి చిన్న హింట్ ఇచ్చాడు. స్టిల్బీన్ కెన్ ఎగ్జిస్ట్ ఇన్ 2 diastereomeric forms, ఎక్స్ అండ్ వై. అవేంటి డయాస్టెరిక్ స్టిల్బీన్ డయాస్టెరిక్ ఫార్మ్స్ ఏంటి? ట్రాన్స్ అండ్ సిసే కదండి. ఓకే, అండ్ ఎక్స్ ఏది ట్రాన్స్ ఏది వై అనేది మనకి ఇంపార్టెంట్ అనమాట. ఎక్స్ వై అవుతుందా, సో ఐ మీన్ ఎక్స్ ట్రాన్స్ స్టిల్బీన్ అవుతుందా, లేదా సిస్ స్టిల్బీన్ అవుతుందా, వై ట్రాన్స్ అవుతుందా, సిస్ ఫామ్ అవుతుందా అనేది కన్ఫ్యూజన్. దానికి చిన్న హింట్ ఇచ్చాడు చూడండి అక్కడ. ఎక్స్ ఈస్ ఫౌండ్ టు బి మోర్ సాల్యుబుల్ ఇన్ వాటర్. ఎక్స్ అనేది ఇందులో ఉన్నటువంటి XY అంటే ఆల్రెడీ XY ఈజ్ ద డయాస్టీరియోమర్ ఫార్మ్స్ ఆఫ్ స్టిల్బీన్ అన్నాడు. కాబట్టి ఖచ్చితంగా ఈ రెండింటిలో ఏది మనకి మోర్ సాల్యుబుల్ ఇన్ వాటర్ అని తెలిస్తే అదే ఎక్స్. మనకి తెలుసు సార్, ఏ డయాస్టిస్ అండ్ ట్రాన్స్ఫార్మ్స్లో ఏది మోర్ సాల్యుబుల్ సార్? ఎక్స్, ఐ మీన్ సిస్ ఈజ్ ద మోర్ సాల్యుబుల్ ఇన్ వాటర్ అండ్ కంపేర్డ్ టు ట్రాన్స్. సో మనం చదువుకుంటాం కదా, బికాస్ ఆఫ్ ద రిపల్షన్ కోచ్, ఇంకా చాలా రీజన్స్ కూడా ఉంటాయి దానికి, అవి అన్నీ ఇప్పుడు మాట్లాడలేము మనం. కాబట్టి సో సిస్ ఇస్ మోర్ సాల్యుబుల్ ఇన్ వాటర్. ఓకే, కాబట్టి మనకి ఎక్స్ ఏమైతే సార్, మనకి ఎక్స్ ఈజ్ ఫౌండ్ టు బి మోర్ సాల్యుబుల్ ఇన్ వాటర్ అన్నాడు. కాబట్టి ఆ రెండు ఫార్మ్స్లో సిస్ ఫార్మ్ అనేది మోర్ సాల్యుబుల్ అవుతుంది. కాబట్టి ఎక్స్ ఈజ్ ద సిస్ స్టిల్బీన్, ఆబ్వియస్లీ వై ఈజ్ ద ట్రాన్స్టిల్బీన్. ఇప్పుడు విచ్ వన్ ఈజ్ ద కరెక్ట్ స్టేట్మెంట్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. అక్కడ చూడండి, ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద బాయిలింగ్ పాయింట్ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ లెస్ దాన్ వై అన్నాడు. అంటే ఏమన్నాడు సార్? ఫస్ట్ దాని ఏ ఆప్షన్ రాస్తున్నాను నేను, ఎక్స్ లెస్ దాన్ వై అన్నాడు సార్. ఖచ్చితంగా మనకి బాయిలింగ్ పాయింట్ కదా, ఏకి ఈక్వల్ ఈజ్ బాయిలింగ్ పాయింట్ ఆఫ్ ద ఆర్డర్. ఎక్స్ అంటే ఏమన్నాం? సిస్ అండ్ ట్రాన్స్. ఖచ్చితంగా మనకి బాయిలింగ్ పాయింట్ అనేది సిస్కే ఎక్కువ ఉంటుంది కదా సార్. సో ఈ ఆప్షన్ అనేది ఇస్ ద నాట్ కరెక్ట్. వాడు ఏమన్నాడు? ఈ కరెక్ట్ స్టేట్మెంట్ అన్నాడు కాబట్టి ఏ ఆప్షన్ అవ్వదు. బి అనేది స్టెబిలిటీ. సో స్టెబిలిటీ చూడండి, మనకి స్టెబిలిటీ అనేది ఎక్స్ గ్రేటర్ దెన్ వై ఇచ్చాడంటే మోర్ స్టేబుల్ సిస్ అన్నాడు. కాబట్టి సిస్ కాస్ కదా సార్, డ్యూ టు రిపల్షన్ అనేది స్టెబిలిటీ అనేది ట్రాన్స్కి ఎక్కువ స్టేబుల్ ఉంటుంది. కాబట్టి బి ఆప్షన్ ఆల్సో రాంగ్. సో కమింగ్ టు ద సి ఆప్షన్,
the melting point of x is less than y. So ఇది the quite opposite of boiling point కదండి, బాయిలింగ్ పాయింట్ కదా. సో ఇది కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఇది వన్ ఆఫ్ ద కరెక్ట్ ఆన్సర్. బాయిలింగ్ పాయింట్ ఖచ్చితంగా, సారీ మెల్టింగ్ పాయింట్ ఖచ్చితంగా ఏమంటే ట్రాన్స్ఫార్మ్కి ఎక్కువ ఉంటుంది సార్ మెల్టింగ్ పాయింట్. బాయిలింగ్ పాయింట్ వచ్చేసరికి క్వైట్ ఆపోజిట్ టు మెల్టింగ్ పాయింట్. అక్కడ మెల్టింగ్ పాయింట్ దేనికి ఎక్కువ ఇచ్చారు సార్? ట్రాన్స్ఫార్మ్కి ఇచ్చాడు. కాబట్టి మెల్టింగ్ పాయింట్ అనేది ఎప్పుడు కూడా ట్రాన్స్ఫార్మ్కి ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే డ్యూ టు ద డైపోల్ మూమెంట్ అని కూడా చెప్పుకోవచ్చు మనం. ఓకే, అది కూడా రేయించుకోవచ్చు. అదే రీజన్ మనకి అందించాడు. డైపోల్ మూమెంట్ దేనికి ఎక్కువ ఉంటుంది? ఖచ్చితంగా ఎక్స్కే ఎక్కువ ఉంటుంది కదా. వైలో అసలు నిల్ అయిపోద్ది. వాడు ఏమన్నాడు డి ఆప్షన్లో? ఎక్స్ గ్రేటర్ దెన్ వై అన్నాడు. వైకి డైపోల్ మూమెంట్ ఉంటుంది అంటాడు. అంటే ఏంటి? డైపోల్ మూమెంట్ అసలు ఉంటుంది సార్, క్యాన్సిల్ అయిపోద్ది కదా. సో ఈ ఆప్షన్ కూడా రాంగ్. So our answer is the C, that is the melting point is correct answer. And then ఏ విధంగా కరెక్ట్ చెప్పొచ్చు సార్? which one is the more melting point? That is the trans-Stilbene is have more melting point when compared to cis-Stilbene. ఓకే, ఇలా చిన్న ఇది కొంచెం డెప్త్గా అడిగాడు అనుకోవచ్చు. ఓకే, I hope you understand the entire concept of the boiling point, melting point. ఇంకా అర్థం కాకపోతే బాయిలింగ్ పాయింట్ మెల్టింగ్ పాయింట్ అనేది క్లియర్గా చెప్పాను సార్, విత్ ప్రీవియస్ ఇయర్స్తో సహా మన ఛానల్లోకి వెళ్ళి వీడియో చూడండి. కాకపోతే అర్థం కాకపోతే బాయిలింగ్ పాయింట్కి మెల్టింగ్ పాయింట్కి ఎలా ఏ రీజన్స్ బట్టి చెప్తాము, ఏ రీజన్స్ బట్టి మనం ప్రిడిక్ట్ చేయాలనేది క్లియర్గా చెప్పాము చూడండి. అందులో కొన్ని ఎక్సెప్షన్స్ కూడా ఉన్నాయి కాబట్టి మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. That is about the 38th question. Coming to the 39th question, మీకు స్క్రీన్లో కూడా కనిపిస్తుంది కదా. P and Q are isomers of dicarboxylic acid, that is the C4H4O4. Both decolorize in bromine in water. On heating, P forms the cyclic anhydride. Upon treatment with dilute KMnO4, P as well as Q could produce one or more than one from 1, 2 and 3 1, 2, 3 forms ichadu. Compounds formed from P and QR respectively. Okay, P and QR అని ఇచ్చాడు. సో ఆ P and QR అనేవి 1 and 2 అనుకుంటే, సో ఆప్టికల్ యాక్టివా ఆప్టికల్ ఇన్యాక్టివా ఆప్షన్లో మనం చూసినట్లే అవే కనిపించేశారు. అంటే సింపుల్గా మనం ఏం ఎస్టిమేట్ చేయాలి? 1 and 3 మాలిక్యూల్స్లో ఏది ఆప్టికల్ యాక్టివ్, ఏది ఆప్టికల్ ఇన్యాక్టివ్ క్లియర్గా కనిపిస్తుంది సార్ మనకి. ఆప్టికల్ యాక్టివ్ అంటే ఏముంటుంది సార్? సిమిట్రీ ఎగ్జిస్ట్ అవ్వకూడదు. అయ్యిందంటే అది ఆప్టికల్లీ ఇన్యాక్టివ్ అవుతుంది. సో 1 తీసుకోండి, 1 మాలిక్యూల్ ఎలా ఉంది? HOH, COOH and COOH and HOH. This is the ఫస్ట్ మాలిక్యూల్. వాడు పైన ఏమేమో ఇచ్చాడు? డీకలరైజేషన్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ KMnO4 అవన్నీ కాదు కదా. మనకి ఏమన్నాడు క్వశ్చన్? ఏమన్నాడు చూడండి, ఆప్షన్లో ఏమున్నాయి? ఆప్టికల్ యాక్టివ్ 1 అండ్ ఆప్టికల్ యాక్టివ్ పేర్ 1, 2 and 3. అంటే సింపుల్గా ఆ 3 మాలిక్యూల్స్ కూడా ఆప్టికల్ యాక్టివ్ ఏది, ఆప్టికల్ ఇన్యాక్టివ్ ఏది అడిగాడు సార్. ఇంత పెద్ద క్వశ్చన్ ఇచ్చాడు కదా అని భయపడే అవసరం లేదు. సో 1 అనేది ఆప్టికల్ యాక్టివా ఇన్యాక్టివ్ వచ్చేసి చెప్పండి మీకు. ఇట్ ఎగ్జిస్ట్ ద ప్లేన్ ఆఫ్ సిమెట్రీ, దట్స్ వై ఇట్ ఈస్ ద ఆప్టికల్లీ ఇన్యాక్టివ్. ఓకే, ప్లేన్ ఆఫ్ సిమెట్రీ ఉంటే అది ఆప్టికల్ ఇన్యాక్టివ్ అవుతుంది. దట్ ఈస్ ద ఫస్ట్ కాంపౌండ్. కమింగ్ టు ద సెకండ్ కాంపౌండ్ ఎలా ఉంది చూడండి. అగైన్ COOH, COOH and then HOH. సో క్లియర్గా చెప్తుంది మనకి దెర్ ఈజ్ నో ప్లేన్ ఆఫ్ సిమెట్రీ. సో దీనికి ఆప్టికల్లీ యాక్టివ్ అని చెప్పవచ్చు. ఓకే, డ్యూ టు ద సిమెట్రీ మిస్సింగ్, this compound have optical active. So quite opposite, third option COOH. C1 కార్బన్ మార్చాడు చూడండి ఒకసారి రాస్తాను ఇక్కడ. C1 మార్కింగ్ కదా, ఇది పక్కన లెఫ్ట్ సైడ్ చేసాడు. అండ్ H and HOH. Okay, again there is no plane of symmetry, that's why it is also optically active compound. అంటే 2 and 3 compounds are optically active and 1 is the optically inactive. చూడండి మనకి ఏముంది? ఆప్టికల్లీ
ఆప్టికల్లీ ఇన్యాక్టివ్ ఈజ్ 1 కదా. 1 ఎక్కడ ఉంది చూడండి, ఆప్టికల్లీ యాక్టివ్ 1 అన్నాడు. సో అది కాదు. ఆప్టికల్ బి ఆప్షన్లో చూడండి, ఆప్టికల్ ఇన్యాక్టివ్ 1 అండ్ ఆప్టికల్లీ ఇన్యాక్టివ్ అన్నాడు. 2, 3 కూడా ఇన్యాక్టివ్ అన్నాడు కాదు, ఇది కాదు. ప్లేన్ ఆఫ్ సిమెట్రీ ఉంటే ఆప్టికల్ ఇన్యాక్టివ్, లేకపోతే ఆప్టికల్లీ యాక్టివ్, అంతే కదా. ఆప్షన్ కనిపించట్లేదే, జాగ్రత్తగా చూడమ్మా. బిలో 1 ఆప్టికల్లీ ఇన్యాక్టివ్ 1 అండ్ ఆప్టికల్లీ ఇన్యాక్టివ్ పెయిర్ 2 and 3 అన్నాడు. ఆప్టికల్ ఇన్యాక్టివ్ కాదు కదా, ఆప్టికల్ యాక్టివ్ వచ్చాయి కదా అది. నెక్స్ట్ సి ఆప్షన్లో చూడండి, ఆప్టికల్ యాక్టివ్ పెయిర్. ఓకే, ఆప్టికల్ ఇది ఆప్టికల్ యాక్టివ్ ఇచ్చాడా. షర్ట్ కూడా డి ఆప్షన్లో ఉందండి, సరిగ్గా కనిపించలేదు మనకి. ఆప్టికల్ యాక్టివ్ పెయిర్ 2, 3 అండ్ ఆప్టికల్ ఇన్యాక్టివ్ 1. దట్ ఈస్ ద డి ఆప్షన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ 39 క్వశ్చన్. ఓకే, ఇలా ఉంటుంది. ఏమంటాం దీన్ని, ఓవర్ లుక్లో పోతాను చూడండి. నాకు అంటే ఓవర్ లుక్ అన్నమాట, కనపడిపోవడం కాదు. నేను ఏం చూస్తున్నానంటే 1 and 2, 3 అనేవి ఆర్డర్లో ఉంటాయి కదా అనుకొని చూస్తాను. చూడండి, డి ఆప్షన్లో ఏమి ఇచ్చాడు, ఆప్టికల్ యాక్టివ్ పెయిర్ 2, 3 అండ్ ఆప్టికల్ ఇన్యాక్టివ్ 1 అని ఇచ్చాడు. అది జాగ్రత్తగా నోటీస్ చేస్తే మాకు అయిపోతుంది. కమింగ్ టు ద 40th క్వశ్చన్. అమాంగ్ ద ఫాలోయింగ్ రియాక్షన్స్ tertiary butyl benzene is produced as the major products are. ఇందులో ఏవి మేజర్ ప్రొడక్ట్స్గా ఫామ్ అవుతాయి అని అంటున్నాడు సార్. అసలు మేజర్ ప్రోడక్ట్ ఫామ్ అయినవి అని చెప్పాలి. చూడండి, ఫస్ట్ రియాక్షన్ అలా రియాక్షన్ రాస్తాను చూడండి. మనం పాసిబిలిటీస్ నాకేద్దాం. బెంజీన్ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ దర్ ఇస్ ద 1 రియాక్షన్ సార్. బెంజీన్ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ టెర్షియరీ హ్యాలైడ్ అండ్ బ్రోమైడ్ ఇచ్చాడు. ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ బేస్ ఇచ్చాడు సార్. బేస్ ఇస్తే అసలు జరుగుతుందా బెంజీన్ రియాక్షన్? బెంజీన్తో రియాక్షన్ జరపాలంటే మామూలు విషయమా? లూయిస్ యాసిడ్ ఉండాలి. లూయిస్ యాసిడ్ లేకుండా ఇది ఉందంటే ఇది ఏం చేస్తారు సార్? బేస్. వాట్ ఇస్ ద పార్ట్ ఆఫ్ బేస్ ఇన్ ఎనీ కైండ్ ఆఫ్ రియాక్షన్? ఇట్ అబ్జార్బ్ ద హైడ్రోజన్స్. ఈ హైడ్రోజన్స్ అనేవి ఇలా లాక్కొని హ్యాలైడ్ తీసుకొని ఏం ఫామ్ అవుతుంది? ఆల్కీన్ ఫామ్ అవుతుంది. ఈ ఆల్కీన్ అనేది దీంతో రియాక్షన్ అనేది జరుపుతుంది. సో హియర్ మిస్సింగ్ ఆఫ్ ద లూయిస్ యాసిడ్ కాబట్టి ఇక్కడ మేజర్ ప్రోడక్ట్ అనేది ఫామ్ అవ్వదు. సో దట్ ఈస్ అబౌట్ ద ఫస్ట్ రియాక్షన్. కమింగ్ టు ద సెకండ్ రియాక్షన్. అగైన్ బెంజీన్తో మనకి ఏమన్నాడు? అగైన్ CH2Cl ఇచ్చాడు. ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ AlCl3. AlCl3 కనపడిందంటే మనకి ఎలక్ట్రోఫిల్ జనరేట్ అవుతుంది. ఎలక్ట్రోఫిల్ ఎలా జనరేట్ అవుతుంది సార్? SN1 ఫ్రెడల్ కాప్ ఆల్కైలేషన్లో మనం ఇస్తాం కదా. ఓకే, ఇలా ముందు జాగ్రత్తగా కార్బోకాటియాన్ అనేది ఫామ్ అవుతుంది. దట్ ఈస్ ద ప్రైమరీ క్యాటియాన్ కదా. ప్రైమరీ క్యాటియాన్ కాబట్టి ఇది స్టేబుల్ కాదు కాబట్టి ఇక్కడ హైడ్రోజన్ షిఫ్ట్ అవుతుంది. అండ్ దెన్ హైడ్రోజన్ షిఫ్ట్ అయ్యి మనకి ఏం ఏర్పడుతుంది సార్? టెర్షియరీ బ్యూటైల్ ఏర్పడుతుంది. అది అలాగా మనకి బెంజిన్ మీద రియాక్ట్ అవుతుంది. దట్ ఈస్ ద క్యూమిన్ కదా. ఐసోప్రొపైల్ బెంజిన్ ఏర్పడుతుంది కానీ క్యూమిన్ ఏర్పడుతుంది కాబట్టి మేజర్ ప్రోడక్ట్గా చెప్పొచ్చు. అంటే సెకండ్ రియాక్షన్లో మేజర్ ప్రోడక్ట్ వస్తుంది. కమింగ్ టు ద థర్డ్ రియాక్షన్. అగైన్ బెంజిన్ రియాక్షన్ సార్ ఇవన్నీ కూడా. అగైన్ ఆల్కీన్ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ H2SO4. సో సింపుల్గా ఆల్కీన్ ఇన్ H2SO4 అంటే ఖచ్చితంగా మనకి ఏమవుతుంది సార్? ఇలా రియాక్ట్ అయ్యి ఇక్కడ ప్లస్ ఇక్కడేమో ఏర్పడి అగైన్ మళ్ళీ టెర్షియరీ బ్యూటైల్ కార్బోకాటియాన్ అనేది ఏర్పడుతుంది. అగైన్ ఇది మనకి మేజర్ ప్రోడక్ట్గా ఫామ్ అవుతుంది లైక్ సార్ సెకండ్ రియాక్షన్లో అయితే. సో థర్డ్ రియాక్షన్లో కూడా మనకి ఫామ్ అవుతుంది ఖచ్చితంగా. ఓకే, అగైన్ చూడండి ఫోర్త్ రియాక్షన్లో కూడా మనకి ఏమి ఇచ్చాడు? ఇంకా సేమ్ బెంజిన్ రియాక్షన్తో మనకి ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ లూయిస్ యాసిడ్ ఇచ్చాడు సార్. BF3 ఆల్కహాల్ ఇచ్చి BF3 OET ఇచ్చాడు చూడండి. BF3 OET ట్వైస్. ఏం అవసరం లేదు, ఇది అబ్జర్వ్ చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి హైడ్రోజన్ మళ్ళీ పోయి మళ్ళీ సేమ్ మళ్ళీ షిఫ్ట్ అయ్యి టెర్షియరీ బ్యూటైల్ కార్బోకాటియాన్ ఏర్పడుతుంది. అగైన్ ఇది బెంజిన్ మీద రియాక్ట్ అవుతుంది. అగైన్ ఇది కూడా సేమ్ మేజర్ ప్రోడక్ట్ ఏర్పడుతుంది. అంటే ఏమి అయింది మనకి? ఓన్లీ ఒకటి మాత్రమే మిస్ అయింది బికాస్ ఆఫ్ ద మిస్సింగ్ ఆఫ్ ద లూయిస్ యాసిడ్. బెంజిన్ కనిపించింది కదా, లూయిస్ యాసిడ్ అనేది ఉండాలి ఆల్కైల్ హ్యాలైడ్ సమక్షంలో, కాబట్టి లేదు కాబట్టి సో అది ఏర్పడదు. కాబట్టి 1 తీసి మిగతా ఆప్షన్ చూడండి. 2, 3, 4 B ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్.
ఓకేనా సార్, ఇలా ఉంటుంది మన ఈరోజు సెషన్లో కొన్ని రియాక్షన్స్ అనేవి చూసాం. సో అంత డెప్త్ ఏమి అనిపించలేదు, చూసారు కదా మీరు. మనం ఇప్పుడు వరకు 40 క్వశ్చన్స్ అనేవి చూసాం. ఓకే, see you on next video with the interesting questions of APSET 2020. This is Raju signing off. Jai Hind. Like, follow and subscribe. Please subscribe. Please subscribe. Please subscribe. Please subscribe. Subscribe. Please subscribe. Please subscribe.